అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈ వీడియోలో కొన్ని పదాలు అటు ఇటుగా దొరికినా ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకి చదువు ఎక్కువైపోతుంది, టెక్నాలజీ ఎక్కువైపోతుంది, ఫోన్లు వాడకం ఎక్కువైపోతుంది. కానీ కామన్ సెన్స్ పోతుంది, బుర్ర పోతుంది. బుర్ర పెట్టట్లేదు దేనిలో కూడా. కామన్ సెన్స్ మనిషికి ఏమైపోతుందో అర్థం కావట్లేదు. పెద్ద పెద్దవాళ్ళు డాక్టర్లుగా పనిచేసిన వాళ్ళు, ఇంజనీర్లుగా పనిచేసిన వాళ్ళు, చివరికి న్యాయవాదులుగా పనిచేసిన వాళ్ళు, టీచర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా సైబర్ నేరాలకు చాలా ఈజీగా చిక్కుకుంటే ఎలా? ఏలూరులో రాఘవేంద్రరావు అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంట. ఎవరో ఫోన్లు చేసి వీడియో కాల్ చేసి నీ మీద దేశద్రోహం కేసు నమోదైంది, సో నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఆయన అక్కడ స్టక్ చేసి ఆయన అకౌంట్లో 42.5 లక్షలు కాజేశారంట. నిన్న జరిగింది ఇన్సిడెంట్. పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒక 4-5 రోజుల కిందట రాజేశ్వరి అనే మహిళ ఖాతా నుంచి, ఆమె కూడా రిటైర్డ్ ఎంప్లాయ్, ఆమె ఖాతా నుంచి 93.5 లక్షలు కాజేశారు. అలాగే విజయవాడకు చెందిన ఒక రిటైర్డ్ డాక్టర్ ఖాతా నుంచి కూడా దాదాపుగా 80 లక్షలకు పైగా కాజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఒక మాజీ న్యాయవాది ఖాతా నుంచి కూడా దాదాపుగా 70-80 లక్షలు కాజేశారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే 500 కోట్లకు పైగా ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి 500 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాజేశారు. దీనికి వాళ్ళు అసలు సైబర్ నేరాల విషయంలో పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు ఎంతగా చెప్తున్నా ఎందుకో మరి చాలామంది చిక్కుకుంటున్నారు. అసలు వీడియో కాల్ ఎవడో చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే స్ట్రక్ అయిపోవడం ఏంటి, భయపడడం ఏంటి? ఇప్పుడు ఈ రాజేశ్వరి కేసులో కానీ రాఘవేంద్రరావు కేసులో కానీ అవే కనిపిస్తున్నాయి. ఎవడో వీడియో కాల్ చేస్తున్నాడంట, పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటున్నాడంట, ఉండి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నాడంట. వాళ్ళు వాడే రీజన్స్ ఏంటి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఒక అవగాహన వీడియో అనుకోండి. సాధారణంగా మీకు వీడియో కాల్స్ వచ్చి వాళ్ళు వాడేది ఒకటి, మీ ఫోన్ నెంబర్ మిస్యూజ్ అయింది, పలానా చోట ఒక నేరం జరిగింది, అందులో మీ ఫోన్ నెంబర్ రికార్డ్ అయ్యింది కాబట్టి మీ మీద కేసు నమోదైంది అంటాడు ఒకడు. లేదా ఇంకొకటి ఎవడో ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ మీద ఒక కేసు బుక్ అయింది, మీ ఆధార్ కార్డు అక్కడే ఉంది, సో మీ మీద కేసు బుక్ అయింది అంటాడు ఇంకొకడు ఇంకేదో చెప్తాడు. సైబర్ నేరగాళ్ళు మీ అకౌంట్ను ఫ్రీజ్ చేసేస్తున్నారు, ఓటీపీ చెప్పండి మీ అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది అంటాడు ఇంకొకడు. సో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, ఇమీడియట్గా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, ఫోన్ వాడొద్దు, ఏమీ వాడొద్దు అని చెప్పి చెప్తాడు ఇంకొకడు. ఇలా రకరకాల కారణాలతో అసలు మీకు ఫోన్లు వచ్చి అసలు డిజిటల్ అరెస్ట్ మాటే లేదండి. డిజిటల్గా అరెస్ట్ చేయొచ్చని కోర్టులు చెప్పలేదండి. డిజిటల్ అరెస్ట్ అనేది మీకు వస్తే ఇమీడియట్గా ఆ కాల్ బ్లాక్ చేయండి. లేదా మీకు మైండ్ ఉండి కామన్ సెన్స్ ఉండి కాస్త మాటకారితనం ఉంటే అవతలవాడితో ఆడుకోండి. ఏం చేస్తారో చేసుకోమని చెప్పండి. సాధారణంగా ఫోన్లు చేసి డిజిటల్ అరెస్ట్ చేసి ఇదిగో మీ ఆధార్ కార్డు మీద పలానా కేసు బుక్ అయింది, సో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్తారు. వీళ్ళు భయపడిపోయి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఓటీపీలు, పాస్వర్డ్లు, డబ్బులు ఇచ్చేస్తారు. అవే జరుగుతున్నాయి ఎక్కువగా. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టంలో లేదు. ఎవరైనా మీకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే చాలామంది తెలివిగా ఐడి కార్డులు అడుగుతారు. మేము ఐడి కార్డులు అడుగుతున్నాగా, మేము తెలివైన వాళ్ళమే కదా అనుకోవచ్చు. ఐడి కార్డులు ఎంతసేపు? ఫోటోషాప్ వస్తే 5 నిమిషాల్లో ఐడి కార్డులు క్రియేట్ చేయొచ్చు, అంతే కదా. 5 నిమిషాలు. ఒరిజినల్ ఐడి కార్డులు పక్కన డూప్లికేట్ ఐడి కార్డులు ఫోటోషాప్ వస్తే చాలు, క్రియేట్ చేసేయచ్చు. సో మీరు ఐడి కార్డులు చూపించినంత మాత్రం సాటిస్ఫై అవ్వద్దు. అసలు డిజిటల్ అరెస్ట్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా కట్ చేయండి, నెంబర్ బ్లాక్ చేయండి ఇమ్మీడియట్గా. ఎంత పై అధికారి ఎంత తోప అని చెప్పినా సరే వినొద్దు. లేదా మీరు మాట్లాడితే ఆ కాల్ రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి పోలీసులకు పంపించండి. లేదు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే ఇదిగో మేము ఇక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాము, మా పోలీస్ స్టేషన్కి మీరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పండి. సరే నా మీద కేసు నమోదు అయింది అంటున్నావు కదా, ఓకే, నేను మా ఊర్లో పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను, నువ్వు వచ్చి మా పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళని చెప్పండి. లేదా ఫిజికల్గా నా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పండి. ఇలా ఏదో ఒకటి సమాధానం చెప్పాలి, లేదా కాల్ కట్ చేయాలి వీలైతే, అంతే తప్ప. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అని అంటే ఎలా దొరికిపోతున్నారు? ఎక్కువగా ముసలోళ్ళే. వీలైతే ఈ వీడియో అంటే నా ఛానల్ ఎక్కువ చదువుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు. అందుకే నేను ఈ వీడియో చేస్తాను అప్రమత్తం కోసం. రిటైర్ అయ్యే వాళ్ళు చాలామంది నా వీడియోలు చూస్తారు. వాళ్ళే ఎక్కువ బాధితులుగా ఉంటున్నారు. వాళ్ళనే ఎక్కువగా సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ పంపించినా లేదా ఆ ఓటీపీతో ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేసినా పోయినట్టే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయొద్దు, నమ్మొద్దు. మీకు నెంబర్స్ నుంచి ఏమైనా లింకులు వచ్చినా సరే నమ్మొద్దు.
ఈ మధ్య పిఎం కిసాన్ అని లేదా ఎస్బీఐ అని రకరకాల పేర్లతో, ఎల్ఐసి అని రకరకాల పేర్లతో .apk ఫైల్స్ వస్తున్నాయి వాట్సాప్లో. ఆ ఏపీకే ఫైల్స్ కూడా అస్సలు వాడద్దు, అస్సలు ఇన్స్టాల్ చేయొద్దు. సాధ్యమైనంతగా అనుమానించండి ఎదుటి వ్యక్తుల్ని, కొత్త వ్యక్తుల్ని సాధ్యమైనంతగా అనుమానించండి, తప్పేమీ కాదు. సో డిజిటల్ అరెస్ట్ అని ఎవడైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాడు ఒకవేళ ఐడి కార్డులు చూపించినా సరే ఆ ఐడి కార్డులు తిరిగి గూగుల్లో చెక్ చేయండి, వ్యాలిడా కాదా అని. వాడి పేరు, వాడి డీటెయిల్స్, వాడి ఆధార్ కార్డు అన్నీ గూగుల్లో చెక్ చేయండి, వ్యాలిడా కాదా అని. అంతే తప్ప ఎవరికి కూడా లొంగొద్దు. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. జీవితాంతం కష్టపడి ఉద్యోగాలు చేసి ఆ రిటైర్ అయిన ప్రావిడెంట్ ఫండ్, రిటైర్ అయిన తర్వాత వచ్చే ఈపీఎఫ్ఓ లేదంటే ప్రావిడెంట్ ఫండో లేదంటే గ్రాట్యుటీనో అదంతా బ్యాంక్ ఖాతాలో వేసుకుంటే ఆ ఖాతాలోనే వీళ్ళు చాలా ఈజీగా దొబ్బేస్తున్నారు. జస్ట్ 2 నిమిషాల్లో మొత్తం తస్క్రీన్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు జీవితం మొత్తం కష్టపడి వేసుకున్నవంతా బుగ్గిపోలైనట్టే. వన్స్ సైబర్ నేరానికి గురై అకౌంట్లోకి డబ్బులు పోయాయంటే మాత్రం తిరిగి రావు, చాలా కష్టపడాలి. నీ డబ్బులే నీకు నిజాయితీగా వచ్చాయని ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. సో అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అందుకే అసలు ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ చేస్తే మాత్రం లొంగొద్దు, ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే చట్టంలో ఇది లేదు, డిజిటల్ అరెస్ట్ అని లేదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అండి. లడ్డూపల్లెం.com అని వీళ్ళ దగ్గర ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో పాటు గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు అండ్ లోటస్ సీడ్స్, వీటితో కూడా లడ్డూలు ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్తో, రకరకాల డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు ఉంటాయి. అలాగే గోధుమ లడ్డు, రవ్వ లడ్డు, మఖానా లడ్డు, ఇవన్నీ. సో వీలైతే మీరు వెంటనే బుక్ చేసుకోండి లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో. అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో హాట్ స్నాక్స్, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా, ఇవన్నీ కూడా చేసినవి. అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, ఈ 3 మిక్స్ చేసిన పౌడర్ మిల్క్లో వేసుకోవచ్చు. అలాగే ప్రోటీన్ పౌడర్ అని బాదం, జీడిపప్పు, మఖానా కలిపి మిక్సింగ్ పౌడర్. సో ఇవన్నీ కూడా మీకు యూనిక్ ప్రోడక్ట్స్ అనమాట, హోమ్ బేస్డ్, ఎన్నో ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో చేస్తున్నారు ఇవి. సో వీలైతే లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.